హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు గొంతు పొంగడాలు డిఫరెంట్ స్టైల్లో తయారు చేసేద్దాం. ఈ గొంతు పొంగడాలని సబ్బాకి సొప్పు గొంతు పొంగడాలు అంటారు. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పును వేసుకొని ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పప్పులు బాగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే ఉల్లిపాయలన్నీ ఈవెన్గా వేగుతాయి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 కప్పు సబ్బాకి సొప్పు తరుగును వేసుకోవాలి. దీన్ని కన్నడలో సబ్బాకి సొప్పు అంటారండి, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగును వేసుకోవాలి. ఒక పెద్ద సైజు క్యారెట్ తురుమును వేసుకోవాలి. మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని మనం యాడ్ చేసిన సొప్పు క్యారెట్ తురుము 50% వేగేంత వరకు వేయించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత మెజరింగ్ కప్లో 1 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వను వేసుకొని పోపులో కలిసే విధంగా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చిన తర్వాత మనం వేయించిన రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, 2 చిటికెళ్ళ వంట సోడాను వేసుకొని 1/4 కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. మీరు కావాలంటే పొల్లటి పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నీటిని యాడ్ చేసుకోవాలి. నీరు కూడా రవ్వ మిశ్రమంలో బాగా కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి. రవ్వ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా రెడీ అయిన రవ్వని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నాకైతే రవ్వ కన్సిస్టెన్సీ అదే విధంగా ఉంది. మీకు రవ్వ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీటిని యాడ్ చేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. మనం రెడీ చేసిన బ్యాటర్ని పొంగడాల ప్యాన్ పెట్టుకుని నూనెని అప్లై చేసుకొని మనం రెడీ చేసిన బ్యాటర్ని గుంటలు నిండుగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. సబ్బాకి సొప్పు అనే కూరాకుని యాడ్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్తో చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గొంతు పొంగడాల్ని పడ్డు అంటారా లేక గొంతు పొంగడాలు అంటారా, ఇంకేమైనా పేరుతో పిలుస్తారా కామెంట్ చేసేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి కుకింగ్ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.